అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుంటుంది. ప్రధాని మోడీ అమరావతి పనుల రీ-లాంచ్ కోసం వస్తున్న వేళ భారీ ఏర్పాటు చేశారు. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రధాని సభకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు 14 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్కు ఆహ్వానించారు. జగన్ ఈ సభకు హాజరుపైన సందిగ్ధత కొనసాగుతున్న వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతుంది. అమరావతిలో ఈరోజు ప్రధాని పర్యటన కోసం సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు రీ-లాంచ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ సభకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నుంచి జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభను వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భారీ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి ఎండ తీవ్రత కారణంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భారీ పైలాన్స్కు సిద్ధం చేశారు. ఏ కారణంగా పైలాన్ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తున్నారు. దీని ద్వారా అమరావతి పనులు తిరిగి అధికారంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని హాజరవుతున్న ఈ సభకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక పలువురు ముఖ్యులను ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల దిశగా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి శాసన రాజధాని పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతిలో మాత్రమే రాజధాని స్పష్టం చేస్తూ నిలిచిన పనులను తిరిగి ప్రారంభిస్తుంది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాగా ఈ అమరావతి మాత్రమే రాజధాని కొనసాగాలని చట్టబద్ధత దిశగా ప్రయత్నాలు సాగుతుంది. ఈ సమయంలో జగన్ హాజరుపైన రాజకీయ చర్చ సాగుతుంది. పార్టీలో జగన్ అమరావతి సభకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. జగన్ హాజరు కాకపోతే పార్టీ ప్రతినిధులను పంపాలనే అంశంపై చర్చ జరిగింది. కాగా ప్రతి వారం బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో 3 రోజులు ఉండే జగన్ శుక్రవారం తిరిగి బెంగళూరుకు వెళ్తున్నారు. కాగా ఇప్పుడు జగన్ గురువారం తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. తాజాగా అమరావతి టెండర్ల విషయంలోనూ అవినీతి జరుగుతుందని జగన్ ఆరోపించారు. సభకు హాజరుపై పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారిక స్పందన లేదు. ఇక ఇప్పుడు అమరావతి సభకు హాజరు విషయంలో జగన్ నిర్ణయం రాజకీయ కీలకంగా మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.